Hi everyone, welcome back to my YouTube channel DSRL Maths YouTube channel. కొత్త సంవత్సరం అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది. అదేవిధంగా ఈరోజే అకాడమిక్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఈ అకాడమిక్ ఇయర్లో ఏపీలో ఎగ్జామినేషన్స్ మనకు తెలుసు కదా, FA1, FA2, FA3, FA4, SA1, SA2 అప్రాక్సిమేట్లీ అంటే టెంటేటివ్గా ఆ మంత్లో ఏ తారీఖులో ఉండొచ్చో ఇవ్వడం జరిగింది ఎగ్జామ్ల పరీక్షల షెడ్యూలు. సో దాన్ని మన బేస్ చేసుకుని సో ఆ నెలలో వస్తాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా మనకి అడ్వాన్స్గా ఇవ్వడం జరిగింది కాబట్టి సో ఆ నెలలో వచ్చినప్పుడు ఆ సంబంధించి సిలబస్ అంతా కూడా మీరు ప్రిపేర్ అయ్యి పరీక్షలకు సన్నిద్ధం కావాల్సి ఉంటుంది. అంటే 6th నుంచి 10th స్టాండర్డ్ వరకు ఉండేటువంటి విద్యార్థులందరూ కూడా ఏపీ పరీక్ష షెడ్యూల్ మనకి 2026-27 FA1 ఎప్పుడు ఉంటుంది, FA2 ఎప్పుడు ఏ తారీఖులో ఉండొచ్చు అంటే మార్పులు జరగచ్చు. అంటే అప్రాక్సిమేట్లీ వాళ్ళు డేట్లు ఇస్తారు. సో మ్యాక్సిమం అదే ఉండొచ్చు, మారచ్చు కూడా, ఏదైనా ఉండొచ్చు. కానీ మ్యాక్సిమం ఆ షెడ్యూల్ ఆ తారీఖులో 1-2 రోజులు అటు ఇట్లో మనకి జరుగుతుంటాయి. సో టెంటేటివ్గా ఇవ్వడం జరిగింది పరీక్షల షెడ్యూలు. సో దాన్ని మనం చూద్దాం, ఏ రోజు ఏ మంత్లో ఏ ఎగ్జామ్స్ ఉంటాయి, FA1 ఎప్పుడు ఉంటాయి ఒకసారి చూద్దాం. ఓకేనా? వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా సరే మొట్టమొదటిగా మన ఛానల్ చూస్తుంటే ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, లైక్ చేయండి. లైక్ చేసినప్పుడు హైప్ అని పాయింట్స్ వస్తాయి, దాన్ని కూడా చెక్స్ కొన్ని పాయింట్స్ కూడా అవుతాయి. ఎందుకంటే ఇది విద్యార్థులందరికీ కూడా ఉపయోగం 6th to 10th. సో మనకి ఎప్పుడైతే ఎగ్జామినేషన్ షెడ్యూల్ తెలుస్తుందో దాని ముందుగా మనం ప్రిపేర్ అవ్వచ్చు. ఓకేనా? సో అడ్వాన్స్గా ఇవ్వడం జరిగింది కాబట్టి అందరూ కూడా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? సో పరీక్ష షెడ్యూల్కి వెళ్ళిపోతాం. మనకి FA1, FA2, FA3, FA4, SA1, SA2. అదే 10th క్లాస్కి వచ్చేసరికి FA4 అనేసరికి వాళ్ళకి ప్రీ ఫైనల్, గ్రాండ్ టెస్ట్, పబ్లిక్ ఎగ్జామ్ అంతా కూడా అందరికీ ఒకటే కామన్గా FA1 ముందు ఉంటుంది, ఆగస్ట్ నెలలో ఉంటుంది. FA4 అంటే ఆగస్టు 3 నుంచి ఆగస్టు 7 వరకును. సో ఇది FA1 అన్ని క్లాసులకి ఉంటాయి, 6th to 10th స్టాండర్డ్ వరకు అందరికీ కూడా. ఆగస్టులో 3వ తారీఖు నుంచి ఆగస్టు 7వ తారీఖు వరకు కూడా FA1 ఫార్మేటివ్ అసెస్మెంట్ 1 లేదంటే CBA1 అని కూడా చూద్దాం. మళ్ళీ FA2 వచ్చేసరికి అక్టోబర్లో ఉంటుంది. అక్టోబర్లో 5-10-2026 5-10-2026 నుంచి 8-10-2026 వరకు కూడా FA2 ఎగ్జామినేషన్ జరుగుతుంది. ఓకేనా? తర్వాత ఏమవుతుందంటే ఇవి కూడా అందరికీ 6th to 10th అందరికి కూడా 10th క్లాస్ వరకు ఉంది. సమ్మేటివ్ అసెస్మెంట్ 1 SA1 మనకి అది వచ్చేసరికి నవంబర్లో జరుగుతుంది. నవంబర్ 9వ తారీఖు నుంచి 9-11-2026 నుంచి 20th నవంబర్ వరకు కూడా జరుగుతుంది. SA1 కంపల్సరీగా మొత్తం 6th to 10th స్టాండర్డ్ అందరికి కూడా ఇది కామన్. FA3కి వచ్చేసరికి ఇది కూడా ఉంటుంది, పొంగల్ హాలిడేస్కి ముందు FA3 ఉంటుంది. దాన్ని మన CBA2 అని కూడా అంటుంటారు. జనవరిలో ఉంటుంది కొత్త సంవత్సరంలో, అంటే 4/1/2027 నుంచి 7/1/2027 వరకు కూడా ఉంటుంది. ఇది FA3. FA4 వచ్చేసరికి ఇది ఓన్లీ 6th క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు ఉంటుంది. ఫిబ్రవరిలో 8వ తారీఖు స్టార్ట్ అయ్యి 11వ తారీఖు వరకు 6th నుంచి 9th వాళ్ళకి FA4 అంటారు. అదే 10th క్లాస్కి వచ్చేసరికి అదే రోజు స్టార్ట్ అవుతుంది, అది ప్రీ ఫైనల్ వాళ్ళకి 8వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు. 8వ తారీఖు ఫిబ్రవరి 8వ తారీఖు నుంచి 2027 నుంచి 18-2-2027 వరకు కూడా వాళ్ళకి ప్రీ ఫైనల్ జరుగుతుంది. FA4 ఉంటుంది. FA4 6th, 7th, 8th, 9th వాళ్ళకి ఉంటుంది. అదే టైంలో స్టార్ట్ అయ్యే వీళ్ళకి వీళ్ళు ప్రీ ఫైనల్ అంటారు అన్నమాట 10th క్లాస్కి. నెక్స్ట్ SA2 ఇది 6th క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు ఉంటుంది. ఏప్రిల్ నెలలో స్టార్ట్ అవుద్ది. ఫైనల్ ఎగ్జామ్ పబ్లిక్ వాళ్ళకి 6th to 9th క్లాస్ వాళ్ళకి ఏప్రిల్ 3వ తారీఖు నుంచి ఏప్రిల్ 17వ తారీఖు వరకు 2027 వరకు ఉంటుంది. సో 10th క్లాస్ వచ్చేసరికి ప్రీ ఫైనల్ అయిపోయింది కదా. ప్రీ ఫైనల్ ఇక్కడ వరకు కూడా అందరికీ కామనే. ఇక్కడ FA4 వచ్చేసరికి అప్పుడు 10th క్లాస్ మారుతుంది. ప్రీ ఫైనల్ ఏమో 8-2-2027 వీళ్ళేమో FA4 రాస్తారు. 6th to 9th వాళ్ళు అయితే FA4 అంటారు, వీళ్ళేమో ప్రీ ఫైనల్ అంటారు. 10th క్లాస్ ప్రీ ఫైనల్ కాకుండా మళ్ళీ ఇంకొకటి ప్రీ ఫైనల్ 2 అంటే గ్రాండ్ టెస్ట్ అంటారు. సో అది ఇప్పుడు ఇది 18వ తారీఖు అయిపోయింది కదా, మళ్ళీ ఫిబ్రవరి 24 నుంచి మార్చి 9 వరకు జరుగుతుంది గ్రాండ్ టెస్ట్. అంటే ప్రీ ఫైనల్ 1, ప్రీ ఫైనల్ 2
ప్రీ ఫైనల్ 2నే గ్రాండ్ టెస్ట్ అంటుంటారు. ఓకేనా? సో 2 సార్లు జరుగుతుంది అనమాట. హోప్ 1, హోప్ 2 ఇదేనా, లేదా ప్రీ ఫైనల్, గ్రాండ్ టెస్ట్ 2. లాస్ట్ ఇయర్ జరిగింది, ఏడాది. సో ఫైనల్ ఎగ్జామినేషన్, పబ్లిక్ ఎగ్జామినేషన్ 10th క్లాస్ వాళ్ళకి 15/3 నుంచి 31/3 అనుకుంటుంది. సో ఇవన్నీ కూడా టెంటేటివ్ ఎగ్జామినేషన్ డేట్స్ ఇచ్చారు. సో ఈ రకంగా ఆగస్టులో, అక్టోబర్, నవంబర్, జనవరి, ఫిబ్రవరి, ఏప్రిల్ సో ఉంటాయి. కాబట్టి ముందుగా మీరు ఏవైతే సిలబస్లు ఉన్నాయో అవన్నీ కూడా మీరు ప్రిపేర్ అవుతూ ఉండాలి. ఓకేనా? సో ఈ షెడ్యూల్ ప్రకారంగా ఆగస్ట్ వచ్చేసరికి FA1 ఉంటుంది, అక్టోబర్లో మనకి FA2 ఉంటుంది, నవంబర్లో SA1, FA3 జనవరిలో ఉంటుంది, అదేవిధంగా FA4 ఫిబ్రవరి, 6th to 9th వాళ్ళకి ఏప్రిల్లో ఉంటుంది. 10th క్లాస్కి అయితే ప్రీ ఫైనల్, గ్రాండ్ టెస్ట్, SC పబ్లిక్ ఎగ్జామినేషన్ కూడా ఫిబ్రవరి 8వ తారీఖు నుంచి 18 వరకు ప్రీ ఫైనల్, సెకండ్ ప్రీ ఫైనల్ అంటే గ్రాండ్ టెస్ట్ ఫిబ్రవరి 24 నుంచి మార్చి 9 వరకు జరుగుతుంది. ఫైనల్ ఎగ్జామినేషన్ మార్చి 15 నుంచి 31. సో ఈ విధంగా ఈ షెడ్యూల్ ముందు తెలిస్తే మనకి ఆ విధంగా ప్రిపేర్ అవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? సో ఈ యొక్క వీడియోని ప్రతి ఒక్క విద్యార్థికి కూడా 6వ తరగతి 9వ తరగతి విద్యార్థులందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవన్నీ కూడా మీరు ముందుగానే ఒక చోట రాసుకోండి. మీరు అది రాసుకుని మీరు యూజ్ చేసి ఆ షెడ్యూల్ మీరు రాసుకుని ఉంటే మళ్ళీ మర్చిపోకుండా ఒక రోజు 2-3 రోజులు అటు ఇట్లోనే గ్యారంటీగా ఇవే జరుగుతాయి. ఏవైనా చేంజెస్ ఉంటే స్కూల్లో చెప్పడం జరుగుతుంది. అకార్డింగ్ టు ద షెడ్యూల్ ప్రకారంగా ఏమైనా మార్పులు ఏమైనా ఉంటే స్కూల్లో కూడా చెప్తారు. ఓకేనా? ఇది నోట్ చేసుకోండి ఒకసారి. FA1, FA2, SA1, FA3, FA4, SA2, అలాగే 10th క్లాస్కి వచ్చేసి ప్రీ ఫైనల్, తర్వాత గ్రాండ్ టెస్ట్, SSC పబ్లిక్ ఎగ్జామినేషన్. ఓకేనా? అంతా కూడా డేట్స్ అవి కూడా రాసుకోండి, మీకు యూస్ఫుల్ అవుతుంది ప్రతి ఒక్కరికిను. సో 6th to 10th స్టాండర్డ్ ఏపీలో ఉండేటువంటి పరీక్ష షెడ్యూల్. థ్యాంక్ యూ వెరీ మచ్.